మైగ్రేన్, తర్వాత సైనస్, ఇంకా తీసుకున్నట్లయితే ఆస్మా. ఈ 3 కూడా ఈ శీతాకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ శీతాకాలంలో అంటే వీటిని బారిన పడకుండా ఫస్ట్ ఎలా మనకు మనం కాపాడుకోవాలి? ఒకవేళ వస్తే దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? శీతాకాలంలో మీరంటూ చాలా కామన్ ప్రాబ్లమ్స్ అమ్మా ఇవి. హ్మ్. సో వీటికి మనం తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయంటమ్మా, సో వీలైనంత వరకు ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే తీసుకోకుండా ఉండాలమ్మా. ఓకే. ఫస్ట్ మనం చేయాల్సింది. సో ఆహార పదార్థాలు కానీ తినుబండాలు కానీ ఏవైనా సరే ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత తీసుకుంటున్నారు. ఓకే. రెండవది ఏంటంటే పెరుగు నిషిద్ధం. పెరుగు తీసుకోకూడదమ్మా. అస్సలు తీసుకోకూడదా? ఒకవేళ అలవాటు పడినటువంటి వాళ్ళయి పెరుగు లేనిదే ముద్ద కడుపులోకి దిగినటువంటి వాళ్ళయి తప్పని పరిస్థితి అయితే కొద్దో గొప్ప తీసుకున్నా డే టైంలో తీసుకోవచ్చమ్మా. ఓకే. ఎటువంటి పరిస్థితుల్లో ఈవినింగ్ అవర్స్, నైట్ అవర్స్ తీసుకోకూడదు. పెరుగు కావాలంటే బటర్ మిల్క్ తీసుకున్నా పర్లేదు కానీ పెరుగు తీసుకోకూడదు. ఇంకోటి తేలికైనటువంటి ఆహారం తీసుకుంటున్నారమ్మా. ఓకే. సో హెవీ ఫుడ్, అన్డైజెస్టెడ్ ఫుడ్, ఎక్కువ ఆయిల్ కలిసినటువంటి ఫుడ్, ఇలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు. వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు కాచి చల్లార్చినటువంటి నీళ్లు తాగడం చాలా చాలా మంచిదమ్మా. ఓకే. నీళ్లు కాచి చల్లార్చినటువంటి నీళ్లు తాగడం మంచిది. ఒకవేళ తీసుకోగలిగితే కాస్త గోరువెచ్చని నీళ్లు తాగడం మరీ మరీ మంచిదమ్మా. ఓకే. సో కొంతమందికి మరి గోరువెచ్చని నీళ్ళు తాగాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అట్లీస్ట్ నీళ్లు కాచి చల్లార్చినటువంటి నీళ్లు తాగడం మంచిది. సో చల్లనీళ్ళు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ పనికిరావమ్మా. సో జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా ఉదయం పూట 8 ఆ ప్రాంతంలో ఎండ బాగా వచ్చినప్పుడే హెడ్ బాత్ చేయాలమ్మా. ఓకే. సో హెడ్ బాత్ కూడా గోరువెచ్చని నీళ్ళతోనే హెడ్ బాత్ చేయాలి కానీ మరి వేడి నీళ్ళతో హెడ్ బాత్ చేయడం మంచిది కాదు. హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ హెడ్ బాత్ చేసేసి తల అంతా తుడుచుకున్న తర్వాత మామూలు స్నానం చేయాలమ్మా. అర్థమైంది కదమ్మా. చాలామంది ఏం చేస్తారంటే తలకు బాగా నీళ్ళు పోసేసుకుంటారు. మొత్తం స్నానం చేసిన తర్వాత దాదాపు టైం 15 నిమిషాలు 20 నిమిషాలు టైం పడుతుంది. తర్వాత మళ్ళీ ఎంత తుడుచుకున్న తర్వాత కూడా తల తుడుచుకుంటుంటారమ్మా. సో దానివల్ల కూడా ఈ శ్లేష్మ దోషాలు పెరిగిపోతాయమ్మా. ఈ సైనస్ ప్రాబ్లం ఉండడము, ఈ ఆస్తమా ఇలాంటివన్నీ కూడా పెరిగిపోయే టెండెన్సీ ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ హెడ్ బాత్ చేసేసి అదంతా తుడుచుకున్న తర్వాత మామూలు బాత్ చేయాలమ్మా. గోరువెచ్చని నీళ్ళతో చేయాలి కానీ మరీ చల్లనీళ్ళు చేయడం మంచిది కాదు. అతి వేడి నీళ్ళు కూడా పనికిరాదమ్మా. సో గోరువెచ్చని నీళ్ళు, జస్ట్ వామ్ వాటర్, కొద్దిగా గోరువెచ్చగా చేసుకునే పద్ధతిలోనే ఆ తల స్నానం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఉదయం పూట ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ప్రయాణం చేయాలన్నా వీలైనంత వరకు ఏదైనా స్కార్ఫ్ కానీ, లేకపోతే చెవులో కాటన్ బడ్స్ కానీ ఇలాంటివి ఉంచుకొని, మఫ్లర్ కానీ ఇలాంటివి పెట్టుకొని పోతున్నారమ్మా.